అత్తాపూర్ ఆర్టీఓ వెంకటరెడ్డికి హైకోర్టు శిక్ష విధించిందిగా ఓ భూ వివాదంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీఓ వెంకటరెడ్డికి నెల రోజులు జైలు శిక్షతో పాటు 2000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే శిక్ష మరో 2 వారాలు పొడిగిస్తామని తెలిపింది. పెద్దషాపూర్ ప్రాంతంలో 74 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కేసులో నిర్ణీత గడువులో ఉత్తర్వులు జారీ చేయకపోవడం బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్డీఓకు శిక్ష విధించింది. అయితే అప్పీల్ కోసం 2 వారాల పాటు గడువిచ్చిన న్యాయస్థానం అప్పటి వరకు తీర్పును నిలిపివేసింది. అత్తాపూర్ ఆర్టీఓ వెంకటరెడ్డికి హైకోర్టు శిక్ష విధించింది. ఓ భూ వివాదం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆర్టీఓ వెంకటరెడ్డికి నెల రోజులు జైలు శిక్షతో పాటు 2000 జరిమానా విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, రాజేంద్రనగర్ ఆర్డీఓకు కోర్టు ధిక్కరణ కేసు వేసింది. దీనికి సంబంధించి కూడా ఇటు హైకోర్టు శిక్ష వేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. 1 నెల జైలుతో పాటు 2000 రూపాయల జరిమానా చెల్లించాలని కోరింది. దీనికి సంబంధించి కూడా పెద్దషాపూర్ ప్రాంతానికి సంబంధించిన 74 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన ఆ కేసులో నిర్దిష్ట గడువులో ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో యూసుఫుద్దీన్ అనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం కోర్టు ఆర్డీఓకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వలేదు నిర్ధారించిన నేపథ్యంలో కూడా 1 నెల జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా విధించింది. వీటితో పాటు 2 వారాల జైలు శిక్ష డబ్బులు చెల్లించకపోతే 2 వారాలకు సంబంధించిన జైలు శిక్ష కూడా అదనంగా అమలు చేస్తున్నట్టు కూడా పేర్కొంది. అయితే దీనికి సంబంధించి అతడు ఏదైతే కోర్టు అతడికి నెల రోజుల శిక్ష విధించింది, దీనికి సంబంధించి అప్పీల్ చేసుకునేందుకు సమయం కూడా ఇచ్చినట్టుగా చెప్పుకోవాల్సింది. తీర్పు అమలుకు సంబంధించి 2 వారాల పాటు నిలిపివేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. అత్తాపూర్ ఆర్టీఓ వెంకటరెడ్డికి జైలు శిక్ష విధించింది కోర్టు. మనం చూడొచ్చు, దానికి సంబంధించిన న్యూస్ ని. 2000 జరిమానాను కూడా విధించింది. జరిమానా చెల్లించకపోతే శిక్షను మరో 2 వారాల పాటు పొడిగిస్తామంటూ తీర్పిచ్చింది. పెద్దషాపూర్ ప్రాంతంలోని 74 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కేసులో నిర్ణీత గడువులోగా ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్టీఓకు శిక్ష విధించింది. అయితే అప్పీల్ కోసం 2 వారాల పాటు గడువిచ్చిన న్యాయస్థానం అప్పటి వరకు తీర్పును నిలిపివేసింది.